మొదట ముఖ్యమంత్రి గారు ప్రగతి నివేదిక ప్రజాపాలన అన్న ఒక 99 రోజుల కార్యక్రమాన్ని చాలా ఎక్కువ ఖర్చుతో నిర్వహిస్తున్నారు. ఆయన పెడుతున్న ఒక్కొక్క మీటింగు ఖర్చు 15 కోట్ల రూపాయలు. జనాలను తరలించడానికి దాదాపుగా 4 కోట్ల రూపాయలు, మీటింగు జరపడానికి 3 కోట్ల రూపాయలు, వచ్చిన జనాలకు తిండి పెట్టడానికి కనీసం అంటే 1.5 కోట్ల రూపాయలు, ఈ మీటింగులకు అడ్వర్టైజ్మెంట్ పత్రికల్లో వేసినందుకు, లైవ్ టెలికాస్ట్ ఇచ్చినందుకు, మరి రకరకాల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినందుకు కనీసం అంటే 2 నుంచి 3 కోట్ల రూపాయలు. అట్లా ఆయన పెడుతున్న ప్రతి మీటింగ్ కూడా 15 కోట్ల రూపాయలు. ఈ 15 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల ఆస్తి. ఈ 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనికొచ్చే ఒక్క ముచ్చట కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం లేదు. పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. పచ్చి అబద్ధాలు మాత్రమే చెప్పడం కాదు, తనతో పనిచేస్తున్న సహచరులను కూడా దెప్పి పొడుస్తూ ఉన్నారు. నిజానికి ఈరోజు తెలంగాణలో అత్యంత బాధతో విషాదంతో ఎవరైనా బతుకుతున్నారంటే మల్లు బట్టి విక్రమార్క. ప్రజాభవన్లో కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటాడు ఇవాళ ఆయన. రేవంత్ రెడ్డి గారు మీరు ఏమన్నారు? ఆయన్ను గోషి కట్టుకొని గడ్డం పెట్టుకున్న వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి కాలేరు అన్నారు. మరి డైరెక్టే చెప్పొచ్చు కదా మల్లు బట్టి విక్రమార్కకు. ఎన్నిసార్లు అవమానిస్తారు ఆయన మీరు? యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గారి సాక్షిగా మీరందరేమో కుర్చీల మీద కూర్చొని ఆయనేమో భూమి మీద కూర్చోబెట్టారు. దాని తర్వాత ఒక మీటింగ్లో మీరు కోమటిరెడ్డి ఇద్దరు వెంకటరెడ్డి ఇద్దరు కలిసి మోచేతులతో ఆయన పొట్టల గుద్దితిరి. అప్పుడు కూడా ఆయన ఏమనలేదు. ఇక అది సరిపోదని మళ్ళీ ఇప్పుడు పక్కలో బల్లెంలాగా ఉన్నాడురా బాబు అని చెప్పేసి గోషి కట్టుకున్న వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి కాలేరు అని ఎవరిని అంటున్నారు? మల్లు బట్టి విక్రమార్క అంటున్నారు మీరు. కుల్లం కుల్లా ఇది, ఏ మాటకి ఆ మాట. అంటే ఏంది, ఎస్సీలు గోషులు కట్టుకోవద్దా, లేకపోతే ఎస్సీలు మంచి బట్టలు వేసుకోవద్దా, ఎస్సీలు ఉప ముఖ్యమంత్రులుగా ఉండొద్దా? మరి మీరే చెప్పాలి. ఇవాళ మేము కూడా అనొచ్చు, సెక్రటరియట్లో 6వ అంతస్తుల ఒక ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న వాళ్ళందరూ కేసీఆర్ కాలేరు అని చెప్పి మేము కూడా అనొచ్చు. అంటాం, బరాబర్ అంటాం. కేసీఆర్ గారు ఎక్కడా, మీరెక్కడ రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ గారు ఒక విజనరీ, మీరు ఒక మెర్సినరీ.